గవర్నర్ నిమిత్త మాత్రుడు అంతవరకే. సార్ మరి దీని మీదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ సభ్యుల ప్రవర్తన కరెక్ట్ లేదు, గవర్నర్ ఆరోగ్యం సరిగా లేకుండా ప్రసంగించేందుకు వచ్చారు, ప్రతిపక్ష హోదా అనేది అడిగితే వచ్చేది కాదు, ప్రజలు ఇస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది, గతంలో పరిపాలించాం కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వరు, కనీసం జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదు. పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడింది నేను మొత్తం విన్నాను, చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఆ వ్యాఖ్యల్లో ఒకటి కాదు కదా, 3-4 సంకేతాలు ఇచ్చారు ఆయన. ఆయన హుందాగా మాట్లాడారు, విన్నపం చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నానని కూడా అన్నారు. ఇటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్లో కీలక నాయకుల నోట్లో నుంచి విని ఎంత కాలం అయిందో చెవులు తుప్పు పట్టిపోయాయి. ఒకరినొకరు గౌరవంగా మాట్లాడుకుంటే విందాము, ఒకసారి హుందాగా మాట్లాడుకుందామని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాను, విమర్శలు కూడా చేశారు, వ్యాఖ్యలు అది వేరే విషయం. కానీ మీరు రండి అని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పడం మటుకు అది స్వాగతించదగిన విషయం. ఇక రెండో అంశానికి వస్తే ప్రతిపక్ష హోదా సంగతి అట్లా ఉంచి స్వపక్ష హోదా అంటే జనసేన యొక్క హోదాను, బలాన్ని, స్థానాన్ని ఆయన నొక్కి చెప్పడం మనం గమనించవచ్చు. ఆయన మొత్తం కూటమి తరఫున లేదా తెలుగుదేశం తరఫున ఆయన మాట్లాడింది కాదు. జనసేన రెండవ పెద్ద పార్టీ అనేది చాలా నొక్కి వక్కానించారు. మాకు 21 స్థానాలు వచ్చాయి, మాకు 21 వస్తే మీకు 11 వచ్చాయి, కనీసం మాకంటే ఒక స్థానం ఎక్కువ వచ్చినా కానీ మీకు హోదా వచ్చి ఉండేది అంటే ఒక రాజకీయ పక్షంగా జనసేన యొక్క స్థానాన్ని ఆయన నొక్కి చెప్పటము మనం గమనిస్తాం. అలాగే విడిగా శాసనసభ పక్షం కూడా సమావేశపరిచి అక్కడ కూడా మీరు హుందాగా ఉండండి, సమస్యలు లేవనెత్తండి, బడ్జెట్లో నిధులు ఇవన్నీ ఎలా వస్తాయో చూడండి, అలాగే మీకు హరిప్రసాద్, నాదెండ్ల మనోహర్ వీళ్ళందరూ గైడ్ చేస్తారని చెప్పి, అంటే ఒక విధంగా ప్రజల కోణం తీసుకొని సమస్యల మీద మీరు మాట్లాడండి, లేవదీయండి. ప్రతిపక్షం కాకపోయినా అధికార పక్షంలో భాగమైనప్పటికీ ఇలా చెప్పడం బయట చెప్పారు అంతకుముందు. వీటన్నిటిని బట్టి చూస్తే ఒక రాజకీయ పక్షంగా జనసేన చాలా తన సొంత స్థానాన్ని బలపరచుకోవడానికి చేసిన ప్రయత్నం మనకు స్పష్టంగా అది పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపిస్తుంది, సమావేశంలో కూడా కనిపిస్తుంది. అది సహజం కూడా, ఎందుకంటే కేవలం మేము పాత్రలో ఉండం కదా అని. ఇంకా మూడో అంశం హోదా. ప్రజలు ఇస్తే వచ్చేది ప్రతిపక్ష హోదా, అడిగితే రాదు ఓకే, ఎందుకంటే 10వ వంతు సభలో 175లో కనీసం 18 స్థానాలు ఉంటే వస్తుంది, లేకపోతే రాదు అనేది బ్రాడ్ ఒక స్థూలమైన అభిప్రాయం. అది కరెక్టే, స్థూలమైన అభిప్రాయం. రాహుల్ గాంధీకి 2 పార్లమెంట్లలో ప్రతిపక్ష హోదా రాలేదు కదా, 103 స్థానాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చింది, కానీ ఇంతకుముందు రాలేదు కదా ఉదాహరణకు. కాబట్టి సాంకేతికంగా లేకపోతే రాజ్యాంగబద్ధంగా అందులో ఏం తప్పు లేదు. కాదు ఇవ్వచ్చు అని కొన్ని వాదనలు ఉన్నాయి, అవి ఇవ్వచ్చు అనేది అది ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఇప్పుడున్న 11 స్థానాలతో హోదా రాదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎట్లయినా ఇవ్వాలి అనేంత సుహృద్భావం, స్నేహం వాళ్ళ మధ్య ఏం లేదు కదా. కాబట్టి ఒకరినొకరు మీరే హోదా ఇచ్చారు, మీరు చంద్రబాబు పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల ఎలా వ్యవహరించారు, కాబట్టి అదేం లేదు. అదే సమయంలో మీరు ఇలా కేకలేయడము ఇదంతా కూడా మంచిది కాదు. మీరు రెండో రోజు చెప్పుంటే బాగుండేది ఈ విషయాలన్నీ. అంటే గవర్నర్ ప్రసంగం మీద మీరు వ్యాఖ్యలు, విమర్శలు చేయొచ్చు, అది మీరు రేపు చేయండి, హుందాగా చేస్తే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ ఆహ్వానించడం కూడా మనము చూస్తాం ఒక విధంగా. ఇది కూడా తెలుగుదేశం వాళ్ళు అయితే ఇట్లా మాట్లాడతారని నేను అనుకోను. అసలు అచ్చెన్నాయుడు మాట్లాడాడు ఉదాహరణకు, ఊరికన్నా ఏదో భయపడి వచ్చారు, మొహం చూపించి వెళ్ళిపోయారు, ఈ పద్ధతిలో మాట్లాడారు. అచ్చెన్నాయుడులాగా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఆయన ఏదో ఒక లాజిక్ తీసుకొని రాజ్యాంగ రీత్యా రాదు అది చెప్తూ తన పార్టీ స్థానాన్ని కూడా చెప్పుకుంటూ చివరగా ఒక మాట అన్నారు, జర్మనీకి వెళ్ళాలి మీరు అని. జర్మనీలో ఈరోజే ప్రభుత్వం ఏర్పడుతోంది. అక్కడ ఏమంటే 25 నాకు 40% వచ్చాయని జగన్ చెప్తున్నాడు. అయితే 40% ఓట్లు వచ్చినా 11 సీట్లే వచ్చాయి కదా. జర్మనీలో అయితే 25% ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తాయి. ఇది చాలా ముఖ్యమైన వ్యాఖ్య నిజానికి. ఇది ఒక విధంగా ఈ దామాషా ప్రాతినిధ్యం అంటాం చూడండి, ఒక పార్టీకి ఎన్ని ఓట్లు ఉంటే అన్ని సీట్లు రావాలి అని. ఇది జనసేన కూడా ఉపయోగపడే అంశమే. అంటే ఎక్కువ చోట్ల పోటీ పెట్టినప్పుడు అన్ని చోట్ల ఓట్లు వస్తాయి, కానీ వాటికి ఏం విలువ ఉండదు. ఎందుకు 20 స్థానాలతోనో 10 స్థానాలతోనో పరిమితం కావాల్సి వస్తుంది ఉదాహరణకు అంటే ఇదే దామాషా ప్రాతినిధ్యం లేదు కాబట్టి. అయితే కొంచెం అపహాస్యం ఏంటంటే జర్మనీకి వెళ్ళండి ప్రతిపక్ష హోదా కావాలంటే, మరి జర్మనీకి పోతాడో లేదో మనకు తెలియదు, కానీ మనం జర్మనీలో ఉన్న దామాషా ప్రాతినిధ్యాన్ని అయితే తెచ్చుకోవచ్చు. భారతదేశంలో ఎవరికి ఎన్ని వస్తే అన్నీ వస్తాయి. కాబట్టి ఏ విధంగా చూసినా ఇంకా చాలా వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఆయన మాట్లాడారు.
చాలా బాధ్యతగా, అంటే చాలా రోజులుగా లేరు కాబట్టి గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ లోపల సనాతన పర్వం నుంచి సభా పర్వంలోకి ప్రవేశించారు. చంద్రబాబు కన్నా ముందే మాట్లాడడం ద్వారా తన వాయిస్, తన టోను, తన ప్లేసు, వీటన్నిటిని కూడా అక్కడ చాటుకున్నారని చెప్పొచ్చు. ప్రోటోకాల్ గురించి కొంచెం మాట్లాడారు గట్టిగా. ఒకటి, ఉప ముఖ్యమంత్రి అంటే మంత్రితో సమానమే, దానికి ఏమి రాజ్యాంగబద్ధత లేదు అని తనకు తాను చెప్పుకోవడం మనం గమనిస్తాం. అది మంచిదే అది. అందుకనే ప్రధానమంత్రి పక్కన నన్ను కూర్చోబెట్టలేదు, ఉప ముఖ్యమంత్రినైనా నన్ను మంత్రులతో పాటు అక్కడ కూర్చోబెట్టారు. నేను సభలోకి వస్తూ ఉంటే ఓ సభాపతి ఎదురైతే ఆయనతో పాటు నన్ను నడవమంటే కూడా నేను ఒక అడుగు వెనక్కే నడిచాను, ఎందుకంటే సభాపతి సభలో సుప్రీం కదా అని ఇవన్నీ ఆయన చెప్పారు. అంటే ప్రోటోకాల్ పరంగా ఆయన చెప్పినవన్నీ నిజమే, కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిలో రకరకాలుగా ఉంటాయి ఇవేమి. ఉదాహరణకు ఉప ముఖ్యమంత్రికి హోదా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టించారు కదా, 2 ఫోటోలు పెట్టాలి అని ఉదాహరణకు. లేకపోతే ఇంకా కొన్నిసార్లు ఇంకో ఫోటో కూడా వస్తుంటుంది, అది మళ్ళీ ఇంకొక చర్చ. కానీ అందువల్ల పవన్ కళ్యాణ్ ఓ సీరియస్ పాలిటిక్స్, ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలన్నింటిలో సీరియస్ పాలిటిక్స్ ఉన్నాయని మనం చెప్పొచ్చు. మీరు చర్చించండి, రండి, ప్రశ్నించండి. ఇంకో మాట కూడా అన్నారు, కీలకమైనది అది, ఈ 5 ఏళ్ళు మీకు హోదా రాదు పో అన్నాడు. ఇంకా తలుపు మూసి